నంద్యాల జిల్లాలోని నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆటోనగర్ కార్మికులకు స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధిత కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా మద్దతు తెలుపుతూ స్టేషన్ ముందు బైఠాయించారు. ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ కార్మికులు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు, అలాగే వీళ్ళందరూ మోసం చేశారు, వాళ్ళు చీటింగ్ కేసు పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉంటాం. ఈరోజు అదే విషయం గురించి సీఏ గారితో మాట్లాడడానికి వస్తే ఈరోజు రివర్స్ లో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టుగా ఉంది. మీరు బయట పోయి కూర్చోకండి, లేకపోతే మేము మీ మీద కేసు పెడతామనే సందర్భంలో మాట్లాడుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. వీళ్ళకి కేటాయించిన స్థలాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ ఖాళీ చేసే విధంగా వాళ్ళ మీద కూడా న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా కూడా ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే డిమాండ్ చేస్తాం. విచారణ రోడ్ మీద గొడవ చేసినారు. ఏం చేయాలి? కూర్చోమన్నాడు సీఏ గారు. ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు, అలాగే వీళ్ళందరూ మోసం చేశారు, వాళ్ళు చీటింగ్ కేసు పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉంటాం. ఈరోజు అదే విషయం గురించి సీఏ